మరణాత యేసయ్య నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. 2026 మార్చి 27వ తేదీ యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యానములలో 33వ రోజు, చివరి శుక్రవారము. యేసుప్రభు శిలువ మార్గంలో 14 స్థలములలో 11, 12 స్థలముల యొక్క శిలువ వాక్య వాగ్దానములు. 11వ స్థలం యొక్క శిలువ వాగ్దానము. యేసుప్రభువును శిలువకు మేకులతో కొట్టుట. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. మేకులతో శిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించెను. ఆమేన్. 12వ స్థలం యొక్క శిలువ వాక్య వాగ్దానము. యేసుక్రీస్తు శిలువపై మరణించుట. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, పిలాతుచే అన్యాయపు తీర్పుకు గురి అయిన యేసుప్రభువు తాను సువార్త ప్రకటించిన, స్వస్థతలు చేసిన దేవాలయంలో దొంగలను వెళ్ళగొట్టిన ఆ యెరూషలేము పట్టణపు వీధుల గుండా భారభరితమైన సిలువను ఎత్తుకొని మోసెను. ఆయన నడిచిన ప్రధాన స్థలములను ధ్యానించుట దేవుడు మనకు ఇచ్చిన ధన్యత కదా. దానికి మనం ఎంతో కృతజ్ఞత గలవారంగా ఉండాలి. ఎందుకనగా సిలువ లేకపోతే మన విశ్వాస జీవితమునకు విలువ లేదు. మనకు స్వస్థత కావాలన్నా, రక్షణ కావాలన్నా, సైతాను నుంచి విడుదల పొందాలన్నా, శోధనలు, అపాయములు, శాపములు, పాపములు, చేతబడులు, అపవాది తంత్రములు లయమైపోవాలంటే యేసు రక్తమే జయము, అపవాది క్రియలకు అనంతకాల నాశనము అని మనము యేసు ఇచ్చిన ధైర్యంతో పలకగానే సైతాను పారిపోయేవాడు. అట్టి శక్తివంతమైనది సిలువ. ఆ సిలువలో కార్చిన రక్తమే మన జీవితములకు విలువ. అట్టి విలువైన సిలువ మనకు తోడై ఉంటే మనకు ఇంకేమీ అక్కర్లేదని అపొస్తలుడైన పౌలే చెప్పుచున్నాడు. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని ఆయన సంఘములన్నిటికీ చెప్పి ఉన్నాడు. మనము కూడా సార్వత్రిక సంఘములో ఒక భాగమే కనుక సిలువ ధ్యానం అనేది మన జీవితములకు ఎంతో ఆవశ్యకత అయి ఉన్నది. ఆయన తలకు పెట్టిన ముండ్ల కిరీటము, వీపుపై కొరడా దెబ్బలు, సిలువపై కాళ్లలో చేతులలో మేకులు కొట్టుట, ఇవన్నీ ఎవరి కోసం? మన కోసమే. ఆయన చిందించిన రక్తము మన పాప విమోచనకే. అందుకే ఈ 14 స్థలములను ధ్యానించుకుంటున్నాము. ధ్యానించడం వల్ల యేసుప్రభు ఎంత శ్రమ పడినాడో మనకు అర్థమవుతుంది. కావున 14 స్థలములలో దేవునికి స్తుతులు చెల్లించుకుందాము. ఈ 11, 12 స్థలములను ధ్యానించగా నీతిమంతుడు దైవకుమారుడైన యేసుప్రభువును చేతులలోనూ కాళ్లలోనూ మేకులు కొట్టిరి. అయితే బందిపోటు దొంగలైన వారికి అటువంటి శిక్షావిధి లేదు. ఎందుకు లేదు? వారైతే ప్రజలను మాత్రమే దోచుకునేవారు. ఈయన అయితే దేవుణ్ణి దోచుకున్న వారి నుంచి ప్రజలను రక్షించేవాడు. అందుకే ఇంతటి భయంకరమైన మరణశిక్షను రాణువ వారు విధించిరి. ఈ శిక్ష మతాధికారులకు, ప్రధాన యాజకులకు ఇష్టమైనది. రాజ్యమునకు, మతమునకు ఎంత బంధం కలిగి ఉంటుందో యేసుప్రభువుకు వేసిన శిక్ష తెలియచేస్తుంది. 3 మేకులే కదా, ఆయన ఎందుకు తీసుకోలేకపోయారు అని కొందరు విమర్శిస్తూ ఉంటారు. తీసుకోవడం కాదు, కొట్టనివ్వడమే దైవశక్తి యొక్క ప్రభావము. కొట్టనివ్వడం కన్నా తీసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఆయన కొట్టనివ్వకపోయినా, కొట్టిన వాటిని తొలగించుకున్నా, మరి నా పాపాల కోసం త్యాగం చేసేది ఎవరు? నా పాపాలను భరించేదెవరు? నా పాపాల నుంచి విముక్తి చేసేవారెవరు? ఆయనే కదా. అందుకే యేసయ్య గొప్ప రక్షకుడు. అట్టి రక్షకుడిని ఆరాధిస్తున్న మనము ఎంతో ధన్యత గలవారమని గుర్తెరగాలి. ఇక 12వ స్థలంలో చూస్తే, అంతయు ముగిసిన తరువాత ఇంకా ప్రభువు వద్ద ఏ చుక్క రక్తము లేదు. హింసించడానికి అణుమాత్రమైన శరీరం మిగిలి ఉండలేదు. చిల్లులు అయిపోయినది. అట్లు చీలిపోయిన దేహమును సిలువకు కొట్టగా మానవ రూపంలో ఉన్న దైవకుమారుడు బిగ్గరగా కేకవేసి తానును భూమి మీదకు పంపిన తండ్రికి తన ప్రాణమును అప్పగించెను. ఎంత విచారము, ఎంత సంతోషము! మానవులుగా విచారించవలసిందే. అయితే దైవకుమారుడిగా ఆయన తండ్రి వద్దకు వెళ్ళిపోయాను. యేసు స్వయంగా దిగివచ్చిన తండ్రి అని గుర్తించక, మెస్సయ్యగా అంగీకరించక తండ్రి వద్దకే పంపే వరకు మతాధికారులు విశ్రమించలేకపోయారు. అయితే తండ్రి అయిన యెహోవా యేసుప్రభువు పునరుద్ధానం పొంది ఆరోహణమై వెళ్ళిన తరువాత మన కోసం ఆదరణకర్తగా పరిశుద్ధాత్మను పంపెను. కాబట్టి సంతోషించవలసిందే. మనల్ని సంతోషపెట్టడానికి, మన పాపములను, మన శాపముల నుంచి విముక్తి కలిగించడానికి ఆయన సిలువపై కఠిన శిక్ష పొందెను.
అంతటి కఠిన శిక్షను మన కొరకు ఎవరు పొందగలరు? అందుచేతే యేసుప్రభువు భూలోకంలో ఉన్న అందరికన్నా గొప్ప ప్రేమామయుడని ఆరాధించబడుచున్నారు. కావున అట్టి త్యాగమూర్తి యొక్క బలియాగమును జ్ఞాపకం చేసుకుంటూ ఈ శిలువ ధ్యానములలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన మన హృదయశుద్ధిని ఎరిగి తన ఆత్మను మనపై కుమ్మరించి అన్నింటా విజయం దయచేసి శిలువ రక్తంతో మనల్ని కడిగి శుద్ధీకరించి ధ్యానములలో విజయం అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. మా పాపములను విమోచించుటకై నీ రక్తమును కార్చిన ఆ యేసుక్రీస్తు ప్రభువా, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని, నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత అని, నిరంతరము మా యొక్క అనారోగ్యముల నుంచి, గాయముల నుంచి, దురాత్మల నుంచి మమ్మను కాపాడుచున్న నిజరక్షకుడైన మా క్రీస్తు ప్రభువా, ఈ శిలువ ధ్యానములలో 14 స్థలములలో నీవు పడిన కష్టములను ధ్యానించుటకు మాకు ఇట్టి రీతిగా ఇచ్చిన సమయమును బట్టి వందనములు చెల్లించుచున్నాము. 11 మరియు 12 స్థలములలో నిన్ను ధ్యానించుట ద్వారా మాకు ఇచ్చిన మంచి వర్తమానము నిమిత్తము వందనములు చెల్లించుచున్నాము. నీవు శిలువలో శ్రమను పొందకపోతే మా పాపములను ఎవరు క్షమించుదురు? మా శాపములు ఎట్లా కొట్టివేయబడును? ఇక ప్రతి శుక్రవారము నీ శిలువను ధ్యానించుచు ఉపవాస ప్రార్థనలను చేసే మాకు నీ శిలువ రక్తం ద్వారా మాకు స్వస్థతలను, మేళ్లను, ఆశీర్వాదములను అనుగ్రహించుచున్నావు. శిలువ ధ్యానములలో చివరి శుక్రవారము నిన్ను యాచించుచున్నాము. ప్రభువా, ఇక ప్రతి శుక్రవారము కూడా ఉపవాస ప్రార్థనలతో నీ శిలువను ధ్యానిస్తూ మా శ్రమలను కొట్టివేసుకునే దైవశక్తిని మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. చివరి 7 రోజులు కూడా నీ సన్నిధిలో, నీ దేవాలయంలో, సంఘంలో కూడుకొని అందరితో పాటు ఆరాధించగల స్థితిలో నిలుపుమని వేడుకొనుచున్నాము. వివిధ రకములైన పరీక్షలు రాయిచున్న నీ బిడ్డలను జ్ఞానముతో నింపి విజయం అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచుము. వ్యాజ్యములలో, అప్పులలో ఉన్నవారికి విజయమును దయచేయము. పనులు, వృత్తులు, ఉద్యోగములు చేయుచున్న వారికి అన్నింటా విజయం నిమ్ము. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశంలో యుద్ధము వల్ల గల్ఫ్ దేశములలో చిక్కుబడిపోయిన నీ ప్రియ బిడ్డలందరి యొక్క కన్నీటి ప్రార్థన ఆలకించుము. వారున్న దేశములలో పడుచున్న మిసైల్స్, బాంబుల మోతల వల్ల ఎంతో భయభ్రాంతులు అవచ్చు మరణకరమైన వేదన చెందుచుండగా, ప్రభువా, ఈ యుద్ధ వాతావరణంలో వారు పడుచున్న నరకయాతనను తప్పించి తెప్పరిలా చేసి ఆదరించుము. ఈ చిత్తమైతే స్వదేశమునకు ప్రయాణ ఏర్పాట్లను సులభతరము చేసి సొంత గ్రామములకు రప్పించి వారి కుటుంబములతో నిన్ను స్తుతించే భాగ్యములను దయచేయము. నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుము. ఈ యుద్ధం వల్ల ధరలు విపరీతంగా పెరిగిపోయి మాకు దేశంలో గ్యాస్ కొరత, పెట్రోల్ కొరత ఏర్పడినది. కావున ప్రభువా, మమ్మలను ఆదుకొనుము. ఈ సమస్యకు నీవే పరిష్కరించి మాకు మా జీవనమునకు నీవే సాంత్వన చేకూర్చుమని ఆదరించుమని వేడుకొనుచున్నాము. పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవములను జరుపుకొనుచున్న బిడ్డలపై నిండైన దీవెనలు కుమరించుము. బంధుమిత్రులను కోల్పోయిన వారికి ఆదరణ దయచేయము. ఈ పరిచర్య చేయుచున్న మమ్ములను దీవించుము. కావలసిన వెళ్ళ అనుగ్రహించుము. ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు శిలువనాథుడైన యేసుక్రీస్తు తన రక్తముచే మనలను శుద్ధీకరించి ప్రాణత్యాగము ద్వారా మనలను విమోచించి పరిశుద్ధాత్మ ఆదరణతో కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత.